టెస్ట్ లాంటిది. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇప్పుడు చాటుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. 7వ గ్యారంటీ ప్రజల ముందుకు వదిలి ఉన్నాడు. పౌర హక్కులను నిలబెడుతున్నాడు. ప్రజాస్వామిక పరిపాలన చేస్తానన్న ముఖ్యమంత్రి ఇవాళ కాల్పుల మోత తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. మొట్టమొదలు తెలంగాణలో ఆపరేషన్ కగార్లో భాగంగా దామెరతోగులో ఎన్కౌంటర్ జరిగి ఒక మావోయిస్ట్ను చంపేశారు తెలంగాణ గ్రహాండ్స్ పోలీసులు. అదే మాదిరిగా రఘునాథపాలెంలో కాల్పులు జరిపి సెప్టెంబర్ 5 నాడు ఒక ఆరుగురు మావోయిస్టులను చంపేసిన పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. మళ్ళీ నిన్న కాక మొన్న ఈ మధ్యలో చెల్పాకలో జరిగిన ఎన్కౌంటర్లో 7గురికి అన్నంలో విషం పెట్టి చంపిన పరిస్థితి. మొత్తం 3 ఎన్కౌంటర్లలో 14 మందిని తెలంగాణ ప్రభుత్వం గ్రేహాండ్స్ బలగాలు చంపేసిండ్రు. దానికి పరాకాష్ఠగా ఇవాళ 22 ఏప్రిల్ నాడు ఉదయం 5 గంటలకు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్న ఆ కర్రెగుట్ట, దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోనిది కర్రెగుట్టలో అధినాయకత్వం ఉంది అని మోహరించి 10,000 బలగాలు మోహరించి ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ ఉన్నారు. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఆదివాసీలు ఆ అడవిపైన ఆధారపడి బ్రతికేటోళ్ళు, ఆ పండ్లు పలహారాలు తీసుకొచ్చి తిని బ్రతికే వాళ్లకు మీరు ఇళ్లలోకి రావద్దు, ఇంట్లోనే పరిమితమై ఉండాలి అని చెబితే వాళ్ళు ఏ పరిస్థితికి గురవుతున్నారు, ఎంత ఆందోళనకు లోనవుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఆ కర్రెగుట్టలో ఉన్న నాయకత్వమే కనుక ఉంటే వాళ్ళను చంపటం కాదు. మీ పాలసీ ఏంటి? జనవరి 1, 2024 మొదలుపెట్టి 2026 మార్చి 31 వరకు మావోయిస్టులను మట్టు పెడతామంటున్నారు. ఈ చంపేయటం అనేది, తుదముట్టించడం అనేది ఆ పరిభాష భారత ప్రజాస్వామిక వ్యవస్థలో అది ఏ మేరకు ఆమోదమని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే మేధావులందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. మొత్తం భారత సమాజం కళ్ళెదుట మీరు అక్కడ కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టులను చంపేయటం అనేది ఇది ఏం న్యాయము? ఇది ఒక హింస. ఇది సరిపడుతుందా? ప్రజాస్వామిక వ్యవస్థలో హింసకు తెరలేపటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. మీరు చివరి నక్సలైట్ను కూడా చంపేయమనే ఆదేశాలు ఇచ్చారు. చివరి నక్సలైట్ను చంపేయటం కాదు, కర్రెగుట్టలో ఉన్న వాళ్ళను చంపేయటం కాదు. మీ డ్యూటీ మీరు నిర్వర్తించాలంటే వాళ్ళ ఆయుధాలను నిర్వీర్యం చేసి, ఆయుధాలు లేకుండా చేసి పట్టుకొచ్చి న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టండి. మీరు కాదు కదా చంపేసేది, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది కదా. అందుకని అక్కడ ఉన్న ఆ పోలీసు బలగాలను ఉపసంహరించాలని, వెంటనే కాల్పులకు విరమణ చేయాలని, ఆ ప్రజలకు శాంతిని నెలకొల్పాలని. ఒకవైపు శాంతి అనే మాట మీ నోటి నుంచి వచ్చింది. శాంతి ప్రక్రియ, శాంతి కమిటీ ఏర్పడి ఉంది. అది ఆ ప్రయత్నాలు కొనసాగుతున్న క్రమంలో మీరు దానిని బేఖాతరు చేసి కాల్పులకు ఉపక్రమించి చంపేసే వైనాన్ని ఆపి శాంతి చర్చలకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరిగినా, కర్రెగుట్టలో ఏ ప్రాణ నష్టం జరిగినా, ఏ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ములుగు ప్రాంతం కనుక ములుగు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క బాధ్యత వహించాలి. జోక్యం చేసుకొని వెంబడే ఆ ఎన్కౌంటర్ ప్రసవనాన్ని నిలిపివేసే ప్రయత్నం సీతక్క గారు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో హోంమంత్రి లేరు, ముఖ్యమంత్రి ఎక్కడో జపాన్లో ఉన్నారు. ఈ సందర్భంలో అందుకనే మేము సీతక్క జోక్యం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఆమె జోక్యం చేసుకొని ఆ మారణ హోమాన్ని ఆపితే మీరు చిరకాలం అధికారంలో ఉంటారు, ప్రజల హృదయాలను గెలుస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.